ఈ కార్యక్రమం చేసిన మా మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 10th ఎగ్జామ్స్ మనము April 3rd నుండి కండక్ట్ చేసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో దాదాపుగా 4,84,370 మంది స్టూడెంట్స్ హాజరు కావడం జరిగింది. దాదాపుగా 2,621 సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. 30,000 మంది ఇన్విజిలేటర్స్ని కూడా వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. 25,000 మంది ఎవాల్యుయేటర్స్ లెవెల్లో వినియోగించుకున్నాం. గతంలో 12 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ ఉంటే అదనంగా ఒక 6 సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని 10th ఎగ్జామ్ సంబంధించి కండక్ట్ చేసుకోవడం జరిగిన సందర్భంగా వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. కూడా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు చూస్తున్నాం 10th ఎగ్జామ్స్లో ప్రత్యేకంగా ఆరంభంలో 1-2 సంఘటనలు జరిగినా కూడా మనోధైర్యం కోల్పోకుండా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ని ముందు అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ప్రభుత్వం మీద నమ్మకం, కేసీఆర్ గారి ప్రభుత్వం నమ్మకంతో ఎంత డిస్టర్బ్ చేయాలో ప్రయత్నం చేసినా కూడా మా పిల్లలు డిస్టర్బ్ కాకుండా ఎగ్జామ్ రాసిన మా చిన్నారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో ఆ రోజు జరిగిన ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనంటే మానసికంగా కొంత ఒత్తిడికి గురైన మా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎలాంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ పూర్తి చేస్తున్న సందర్భంగా పిల్లలకు కూడా బాగా ఎగ్జామ్ రాయడానికి ప్రోత్సహించిన వాళ్ళ టీచర్స్ కావచ్చు, వాళ్ళ ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మనందరికీ తెలుసు 6 పేపర్స్తోనే ఎగ్జామ్స్ రాయించడం జరిగింది. ప్రతిసారి 11 పేపర్లు ఉంటే 6 పేపర్లకి కుదించి రాయడంతో దాన్ని కూడా స్టూడెంట్స్ రిసీవ్ చేసుకొని ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా రాస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయడానికి కూడా గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న మా టీచర్స్ కానీ అక్కడున్న హెచ్ఎంస్ కానీ పిల్లల్ని బాగా ప్రిపేర్ చేయడానికి కొంత ప్రత్యేకమైన చొరవ తీసుకున్నది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కరోనాలో 8th క్లాస్ ఆ సందర్భంలో 2 ఇయర్స్లో కొంత ఇబ్బంది పడ్డ సందర్భంలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరినీ వాళ్ళందరినీ 10thలో ప్రిపేర్ చేయడానికి బాగా చొరవ తీసుకున్న విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, సెక్రటరీ గారి నుండి మొదలు పెడితే మా డైరెక్టర్ గారు, మిగతా అధికారులందరూ కూడా మా టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా సహకరించున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నప్పుడు సార్ వెళ్ళేసరికి సాయంత్రం ఎక్కడో 6-5 అయిపోతూ ఉంటుంది పేద పిల్లలు. కాబట్టి ఆ స్నాక్స్ అనేది కూడా మనమే ప్రభుత్వం అరేంజ్ చేయండి అని ఒక 10 కోట్ల వరకు నిధులు మంజూరు చేసి ప్రత్యేకంగా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు స్నాక్స్ అనేది అందజేయడం అనేది ప్రథమం. గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యార్థులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే కాకుండా ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ కూడా ఈసారి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగించుకొని ప్రిపేర్ అయ్యున్నారు. వారికి స్టడీ మెటీరియల్ తయారు చేసిన అధికారులకు అందరికీ కూడా వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు 4,84,370 మంది విద్యార్థులు హాజరవుతే 4,19,460 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు. అంటే దాదాపుగా 86.60% అందరికీ కూడా పాస్ అయిన స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో 10 GPA సాధించిన విద్యార్థుల సంఖ్య 6,163, 9 నుంచి 9.8 GPA సాధించిన విద్యార్థులు 83,597 మంది, 8 నుంచి 8.8 GPA సాధించిన విద్యార్థులు 1,23,665 మంది, 7 నుంచి 7.8 GPA సాధించిన విద్యార్థులు 1,16,673,
6 నుంచి 6.8 సాధించిన విద్యార్థుల సంఖ్య 71,683 మంది. 5 నుంచి 5.8 జీపీఏ సాధించిన విద్యార్థులు 17,279 మంది. 4 నుంచి 4.8 జీపీఏ సాధించిన విద్యార్థులు 400 మంది. చాలా వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ప్రతి విద్యార్థిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. దీంట్లో అమ్మాయిలను చూస్తే 2,41,184 మంది అమ్మాయిలు అటెండ్ అవుతే దాంట్లో 2,13,530 మంది అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. అంటే 88.53% అమ్మాయిల పర్సంటేజ్. అబ్బాయిలు 2,43,186 మంది అటెండ్ అవుతాయి. 2,05,930 మంది పాస్ కావడం జరిగింది. 84.68% అబ్బాయిలు ఉత్తీర్ణులు కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ స్కూల్స్ 1,410 ఉంటే, జెడ్పీ స్కూల్స్ 915, కస్తూర్బా బాలిక పాఠశాలకు సంబంధించి 91 స్కూల్స్, మోడల్ స్కూల్స్ 35, ఆశ్రమ స్కూల్స్ 38, బీసీ వెల్ఫేర్ 89, సోషల్ వెల్ఫేర్ 73 స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ 24 స్కూల్స్, మైనారిటీ వెల్ఫేర్ 55 స్కూల్స్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ 23 స్కూల్స్. ఈ స్కూల్స్లన్నింటిలో కూడా 100% వాళ్ళు ఉత్తీర్ణత కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళను ఉపాధ్యాయులకి అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే 100% సక్సెస్ అయిన ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ ఏ విధంగా చూస్తాము, అదేవిధంగా 0 రిజల్ట్స్ వచ్చిన స్కూల్ని కూడా వెరిఫై చేస్తూ ఉంటాం, వాటిని కూడా తీస్తూ ఉంటాం. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 ఎయిడెడ్ స్కూల్స్లో 0% రావడం జరిగింది. అంటే మొత్తం ఒక 25 స్కూల్స్లలో 0 రిజల్ట్స్ రావడం జరిగింది. దాంట్లో 3 ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఒక 13, జెడ్పీ స్కూల్స్ ఒక 9 స్కూల్స్ ఉన్నాయి. తప్పకుండా వీటన్నింటినీ కూడా స్పెషల్గా రివ్యూ తీసుకొని దానికి సంబంధించిన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాల వారిగా కూడా పర్సంటేజ్ చూస్తూ ఉన్నప్పుడు మొదటి స్థానంలో నిర్మల్ 99% సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 2వ స్థానం సిద్దిపేట 90.65, 3వ స్థానం సంగారెడ్డి 97.29. వీళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ తీస్తూ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ వారిని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మార్క్స్ ఏదైతే అనౌన్స్ చేస్తూ ఉన్నామో, ఎవరైతే స్టూడెంట్స్ మార్క్స్ చూసుకుంటూ ఉంటారో ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకు ఎప్పుడులాగా నివృత్తి చేసుకోవడానికి రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఉంటుంది. వాళ్ళను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. నిన్న జరిగిన సంఘటనలు కూడా కొంత బాధ అనిపించినాయి. నేను ఇంటర్మీడియట్ ఏదైతే అనౌన్స్ చేస్తున్నామో కొంతమంది పిల్లలు వాళ్ళు సూసైడ్ చేసుకుందని చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. దయచేసి స్టూడెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్ స్టూడెంట్స్ అందరినీ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తును మీ చేతులను నాశనం చేసుకోవద్దు. అవకాశం ఉంది. మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీ తల్లిదండ్రులను ఒకసారి వాళ్ళ కష్టాన్ని దయచేసి గమనించమని పిల్లలందరినీ కోరుతా ఉన్నాను. ఇమీడియట్గానే సప్లిమెంటరీ ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరినీ కోరుతున్నా, సప్లిమెంటరీ ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు ఇమీడియట్గా మళ్ళీ ఎగ్జామ్ రాసి మీ ఫ్రెండ్స్తో పాటు మళ్ళీ మీరు కాలేజీలో జాయిన్ కావచ్చు. దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే 10th కూడా ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయినారో ఇమీడియట్గా సప్లిమెంటరీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. 14th అడ్వాన్స్ సప్లిమెంటరీ జూన్ 14th నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి అలా మిస్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ డేట్ ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా
గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, పిల్లల్ని ఎగ్జామ్స్ అప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నామో, పిల్లలు మంచి మార్క్స్ సాధిస్తే ఆ కాలేజ్, ఆ స్కూల్ కానీ, ఆ టీచర్స్ కానీ ఏ విధంగా సంతోషపడతారో, ఫెయిల్ అయిన పిల్లల్ని కూడా దయచేసి మీరు ఈరోజు ఇమీడియట్గా వాళ్ళని పలకరించి మళ్ళీ వాళ్ళని ప్రిపేర్ చేయడానికి బాధ్యతగా మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ స్కూల్లో ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళని కూడా మీరు పలకరించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మళ్ళీ గైడ్ చేసి ఎగ్జామ్ రాసడానికి వాళ్ళని ప్రిపేర్ చేసి ఎగ్జామ్ సక్సెస్ కావడానికి టీచర్స్ అందరూ కూడా దయచేసి వాళ్ళను టచ్లో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి బోర్డు సంబంధించి మా కృష్ణారావు గారు చూస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ స్టార్ట్ కాగానే ఇమీడియట్గానే 1-2 డేస్ ముందే వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కోల్పోయినా కూడా ఇమీడియట్గా 10-12 డేస్ లోపల మళ్ళీ వచ్చి పిల్లల ఎగ్జామినేషన్స్ డిస్టర్బ్ కాకుండా చేస్తున్నారు. కృష్ణారావు గారు తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తామండి. మీ కమిట్మెంట్కి, మీ చిత్తశుద్ధికి డెఫినెట్గా. ఎందుకంటే ముగ్గురిని కోల్పోయినా కూడా మీరు ఇమీడియట్గా వచ్చున్నారు, మీకు ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ఇంకొక అధికారిని ఇన్ఛార్జ్ ఇస్తే కూడా వారికి రమేష్ సంబంధించి కూడా వాళ్ళ బ్రదర్ చనిపోవడం ఇలాంటివన్నీ జరిగినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా మా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ పీస్ఫుల్గా జరగడానికి రిజల్ట్స్ అనౌన్స్ కావడానికి సహకరించిన వీరికి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక మేనేజ్మెంట్ వారిగా ఒకసారి చూసుకుంటే తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మా విద్యాశాఖ తరఫున నడిచే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 98.25% సాధించడం జరిగింది. నిన్న కూడా నేను ఇంటర్మీడియట్లో కూడా తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజ్ సంబంధించి మంచి రిజల్ట్ సాధించున్నారు. దేవసేన గారికి వాళ్ళ టీంకి ఇక్కడ అభినందనలు, అక్కడ రమణ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది. మీకు ప్రత్యేకంగా మీకు మీ టీంకి అంత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి 95.24%, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి 95.03%, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి 94.66%, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 92.93%, మోడల్ స్కూల్ సంబంధించి 91.30%, కేజీవీబీ సంబంధించి 83.86%, ఆశ్రమ స్కూల్ సంబంధించి 77.67%, జెడ్పీ స్కూల్ సంబంధించి 79.14%, ఎయిడెడ్ స్కూల్ సంబంధించి 83.85%, గవర్నమెంట్ స్కూల్ సంబంధించి 72.39%, ప్రైవేట్ స్కూల్ సంబంధించి 90.9%. వీళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతోనైతే గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు, నిజంగా గురుకులాలలో కానీ ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ విద్యార్థులు సాధించిన ప్రగతి ఉందో నిన్న కానీ ఈరోజు కానీ చాలా గొప్పగా అనిపించింది. వారందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా ఏ ఉద్దేశంతోనైతే గురుకులాలు దేశంలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నామో మంచి విద్య బోధన చెప్పడమే కాకుండా మంచి అట్మాస్ఫియర్లో చేసిన గురుకులాల్లో ఫలితాలు సంతోషాన్ని ఇస్తామని మరొకసారి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అందులో ఉన్న మేనేజ్మెంట్ తరఫున వాళ్ళని కూడా అభినందిస్తా ఉన్నాను. ఒకసారి పర్సంటేజ్ చూసుకుంటా ఉంటే రాష్ట్ర స్థాయి పర్సంటేజ్ కన్నా మన గురుకులాలలో ఉన్న పర్సంటేజ్ అధికంగా ఉన్న సందర్భంలో వారిని కూడా అభినందిస్తూ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళని కూడా టీచర్స్ని కానీ హెచ్ఎంస్ని కానీ మా ఉపాధ్యాయ సంఘాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గురుకులాలలో స్టూడెంట్స్ ఏ విధంగా అయితే సక్సెస్ అవుతూ పర్సంటేజ్ సాధిస్తూ ఉన్నారు, మనం కూడా మన పిల్లల్ని అదేవిధంగా ఖచ్చితంగా ఆ లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం టీచర్స్ అనుకుంటే తప్పకుండా సాధ్యమవుతుంది. నెక్స్ట్ అయినా ఆ పిల్లల్ని అదేవిధంగా పోటీ పడేటట్టు ఈరోజు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్లలో హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చినప్పుడు మన స్కూల్లో కూడా ఎందుకు రాదని పట్టుదలతో
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆ విధంగా ఇప్పటి నుండి పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ మంచి మార్కులు సాధించే దిశగా చేసే ప్రయత్నం చేయాలని మా టీచర్స్ అందరినీ కూడా మా విద్యాశాఖ అధికారులను కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సక్సెస్ అంటే ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తూ దీనికి సహకరించిన ఎగ్జామినేషన్ మొదలుపెట్టినప్పటి నుండి ఎగ్జామ్స్ అనౌన్స్ చేసే సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి అధికారికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా మీడియా సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దేవసేన బోల్తే అప్పుడు బతాओ వెబ్సైట్ పెట్టా